హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్సాయి బొటిక్. వన్ మోర్ వెడ్డింగ్ బ్రైడల్ బ్లౌజ్ డిజైన్స్ అండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ శారీ. ఇది కంప్లీట్గా గోల్డ్ అండ్ అలాగే పేస్టల్ కలర్ వస్తుంది. శారీకి హ్యాండ్మేడ్ టాజిల్స్ అండ్ అలాగే వర్క్ కూడా మనకి ఒక్కొక్క వర్క్ ఒకదానికి నుంచి ఒకటి ఉంటాయండి మన దగ్గర వర్క్ డిజైన్స్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్ నెక్ ఇట్లాగ డిజైన్ డిఫరెంట్గా అండ్ అలాగే మనకి ఇట్లాగ స్కాలప్ కూడా వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ బీట్స్ హ్యాంగింగ్స్ వస్తాయి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో హ్యాండ్స్కి నెట్టెడ్ చూసాము, లేకపోతే హాఫ్ నెట్ చూసాము. మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఇయర్ రింగ్ హాఫ్ ఆ షేడ్లో ఉంటుంది. మనకి ఇంతవరకు మనకి నెట్ వస్తుంది చూడండి. సో ఇంతవరకు మనకి ఒక హ్యాండ్కి వచ్చేటప్పటికి 3 వచ్చినాయి సేమ్ ఇలాగా. సో ఈ 3 కూడా మనకి నెట్టెడ్ మీదే వస్తాయండి. మిగతా మొత్తం 3 కూడా మనకి బ్లౌజ్ క్లాత్ మీద వర్క్ వస్తుంది విత్ హ్యాండ్కి హ్యాంగింగ్స్ కూడా. చూసారు కదా డిజైన్ ఎలా ఉందో. ఈ డిజైన్ ఎలా ఉందో, మీరు ఎంత ప్రైస్ అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఒక శారీ బ్లౌజ్ డిజైన్ అండ్ అలాగే వన్ మోర్ డిజైన్. ఇది వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా శారీ ఇదైనా కూడా మల్టీపర్పస్ అడిగారు కస్టమర్. సో అందుకని మనము ఇది కంప్లీట్గా మగ్గం మీదే మనం ఇట్లాగా కలర్స్ యాడ్ చేస్తాము. ఇది రెడ్ కలర్, గ్రీన్ కలర్స్ యాడ్ చేయడం వల్ల ఈ బ్లౌజు వేరే శారీస్ మీద కూడా కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి ఇట్లా కంప్లీట్గా స్కాలప్ వస్తుంది అండ్ అలాగే హ్యాండ్కి కూడా ఇది చూసారు కదా. మీరు చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా షైనింగ్ వచ్చేటప్పటికి శారీలో మనకి ఏదైనా వర్క్ పీస్ మనకి ఎలా అయితే ఉంటుందో యాప్లిక్ వర్క్ అట్లాగా, సో పెయింటింగ్ అలా ఉందండి చూడడానికి అయితే. విత్ హ్యాండ్కి బీట్స్ కూడా. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లాగా ఫ్లవర్ బుట్టి, మనం ఇక్కడ ఫ్లవర్ బుట్టి వేసాం కదా. సో అలాగే ఫ్లవర్ బుట్టి విత్ హ్యాండ్కి హ్యాంగింగ్స్ వేసాం కదా, సేమ్ అదే మోడల్ బ్యాక్ సైడ్ కూడా.